నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నిండు జీవితానికి 2 చుక్కలు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. జననేత జగనన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్. డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు. వెల్లువెత్తిన జగనన్న అభిమానులు, నాయకులు. కూటమి అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పరుగులు పెడుతోంది. కాట్రావులపల్లిలో 2 కోట్లతో తలపెట్టిన సిమెంట్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. పిల్లల నిండు జీవితానికి తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల పక్కన ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ యూహెచ్సిలో పిల్లలకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు. ఈ పోలియో చుక్కలు 5 ఏళ్లలోపు పిల్లలను పోలియో వైరస్ నుంచి రక్షిస్తాయని సూచించారు. ఇది భారతదేశంలో పూర్తిగా అంతరించడానికి ప్రభుత్వం నడుపుతున్న పల్స్ పోలియో కార్యక్రమం ద్వారానే సాధ్యమవుతుందన్నారు. పోలియో పైన ఒక శ్రద్ధతో, పిల్లల పైన బాధ్యతతో ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ రోజున ప్రతి పిల్లవాడు 0 to 5 years ప్రతి ఒక్కరికి 2 drops ఈ వ్యాక్సిన్ వేయడం అన్నది బాధ్యత ప్రభుత్వం నిర్వర్తిస్తూ ఉంది. ప్రజలు అదే బాధ్యతను తీసుకొని మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో 0 to 5 years ఉన్న పిల్లలందరినీ కూడా మీకు సమీపంలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్స్ అన్నింటినీ కూడా వెళ్ళి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోండి. ఈరోజు ప్రభుత్వం ఈ పోలియో పైన ఒక సమరం కింద ముందుకు వెళ్తూ ఉంది. ఎందుకంటే అందరూ కూడా ఈ ఆరోగ్యకర మానవ వనరులు అన్న వాళ్ళు ఆ మానవ వనరులు ఆరోగ్యకరంగా ఉన్నట్లయితే సమాజ అభివృద్ధికి వాళ్ళందరూ కూడా సహకరిస్తారు. బట్ ఆరోగ్యకరంగా ఉండడానికి మానవుడుగా అతని ప్రయత్నం అతను చేస్తున్నాం. ప్రభుత్వంగా మేము చేయాల్సిన కార్యక్రమాలు కూడా చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యతని ఈ విధంగా చేస్తూ ఉన్నాం. నా చేతుల మీద కూడా కొంతమంది పిల్లలకి వేయడం జరిగింది. ఇప్పుడు 153 బూత్స్గా ఈ రోజున ఈ నియోజకవర్గంలోని కార్యక్రమం తీసుకున్నారు. ఈ రోజున 153 బూత్స్ వైజ్ చేస్తూ ఉన్నారు. రేపటి నుంచి 2 days ఇంటింటికి కూడా డ్రైవ్ తీసుకుంటారు. పోలియో ఫ్రీ స్టేట్ కింద ఈ రోజున ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరి ముఖ్యంగా ఈ యొక్క హెల్త్ శాఖ మార్చులు సత్య యాదవ్ గారు అందరూ కూడా ఒక ప్రణాళికబద్ధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. నేను కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందం, బాధ్యతగా నేను తీసుకుంటూ ప్రజలకు మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 0 to 5 years ఉన్న పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు బాధ్యతగా తీసుకొచ్చి ఆ 2 చుక్కలు కూడా పిల్లలకి వేయించే విధంగా చూసుకోవాలని తెలియజేస్తూ ధన్యవాదాలు. ఇచ్చిన మాటకు కట్టుబడి నిజమైన నాయకుడు జగన్ అని వైసీపీ ప్రభుత్వ హయాంలో నవరత్నాలు అమలు చేసి జనం గుండెల్లో గూడు కట్టుకున్న జగన్ను ఆపే శక్తి ఎవరికీ లేదని జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ తెలిపారు. సిటీలో నేడు వైసీపీ నాయకులు, కార్యకర్తల మధ్య జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి నిరుపేదలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. తమ నాయకుడు జగన్ ఆశయ సాధన కోసం తన వంతు సాయం అందిస్తానని భరత్ ఈ సందర్భంగా ప్రకటించారు. డ్వాక్రా మహిళలకు ఆర్థిక సహాయాలు, 1000 మంది వాలంటీర్లకు జీతాలు, లక్షల మంది పేదలకు పెన్షన్లు, కోట్ల మందికి ఇళ్ల స్థలాలు, ఇంటింటికి రేషన్ సౌకర్యం, విద్యార్థులకు ఫీజు రాయితీలు, మెరుగైన ఉచిత వైద్యం ఇలా ఎన్నో సదుపాయాలు అందించారన్నారు. ఇవాళ జన హృదయ నేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మరి సంక్షేమ సారథి అయిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినం సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు వివిధ రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున పుట్టినరోజు వేడుకలు మరి జగనన్నకు జరుగుతూ ఉన్నాయని అంటే ఒకటే అంశము. ఇవాళ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 దాకా ఒక స్వర్ణయుగం తీసుకొచ్చారు.
ఆ రోజుల్లో రాజశేఖర్ రెడ్డి గారి పేరు చెప్తే ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ ఏ రకంగా అయితే గుర్తు ఉందో, మరి జగనన్న పేరు చెప్తే నాడు నేడు బళ్ళు ఏ రకంగా మరి ముఖ్యమంత్రిగా ఆయన ట్రాన్స్ఫార్మ్ చేశారు. అదేవిధంగా అమ్మఒడి అనే ఒక అద్భుతమైన పథకాన్ని ఇచ్చి ప్రజలందరికీ కూడా చదువులు చెప్పించిన ఘనత జగనన్నది. మరి ఇవాళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మోసపూరితంగా రైతన్నలందరికీ కూడా సంవత్సరానికి 20,000 ఇస్తానని మరి మోసం చేసి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఏ రైతుకి 20,000 సంవత్సరానికి వేశారని వాళ్ళు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా తల్లికి వందనము మొత్తం అందరు పిల్లలకి ఇస్తా అన్నారు. మరి 2 సంవత్సరాలు కావస్తూ ఉన్నాయి, మీరు ఎంతమంది పిల్లలకి ఇచ్చారని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నాము. మహిళలందరికీ కూడా నెలకి 1,500 ఇస్తారని ఆశలు పెట్టి, ముఖ్యంగా మహిళల్ని ఆశలు పెట్టి మోసం చేసిన ఈ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ జగనన్న ఉంటే ఏదో ఒక సంక్షేమ పేరు చెప్పి ప్రతి పండక్కి కూడా పేదవాడి చేతుల్లో డబ్బులు ఆడుతూ ఉండేవి. మరి అందరూ కూడా హాయిగా ఉండేవారు. మరి ఇవాళ జగనన్నని అందరూ కూడా గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే మాకు ఈ పథకం వచ్చేది కదా, మేము హాయిగా ఉండేవాళ్ళం కదా, మా పిల్లలకి ట్యాబ్లు వచ్చేవి కదా, మాకందరికీ కూడా అమ్మఒడి అని కానీ. సంక్షేమ రారాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక తిలక్ నగర్ రోడ్లోని వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 39 సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వేల కోట్ల రూపాయలు అందించడం ద్వారా పేద ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించారన్నారు. జననేత జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ హాజరైన నాయకులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, అదేవిధంగా ప్రెసిడెంట్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, జగన్మోహన్ రెడ్డి గారు ఒక శక్తి. ఆయన చక్కని సంక్షేమం ఇచ్చారు. 39 పథకాలతో 2,73,000 కోట్లు డీబీటీ ద్వారా ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సంక్షేమం ఇవ్వడం అంటే ఏదో వాళ్ళని క్యూలో నిలబడమని అలా కాకుండా గ్రామ సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ పెట్టి గాంధీజీ గారి కళ్ళగన్న గ్రామ స్వరాజ్యాన్ని సుసంపన్నం చేసి సంక్షేమం ఇవ్వడంలో కూడా ఒక వినూత్న రీతిని ప్రదర్శించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా అభివృద్ధి, అనేక పోర్ట్లు, 4 పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్స్, అనేక పరిశ్రమలు, అదాని డేటా సెంటర్, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వచ్చినవే. ఇప్పుడు మేము తెచ్చామని చెప్పి ప్రతిపక్ష నాయకులు, అధికార పార్టీ నాయకులు చెప్తున్నారు, అది వాస్తవం కాదు. అదేవిధంగా పిల్లలకి, పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి విద్యా వైద్యం అనేది చాలా ముఖ్యం. దానికోసమే వాళ్ళు అప్పుల పాలైపోతారు. అది గమనించిన జగన్మోహన్ రెడ్డి గారు నాణ్యమైన విద్యను అందించాలి అని చెప్పి నాడు నేడు ద్వారా పాఠశాలను ఆధునీకరించి చక్కని ఇంగ్లీష్ విద్యని, మాతృభాషని కూడా ప్రోత్సహించి చక్కని విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా వైద్యం, ఆరోగ్యశ్రీ 25 లక్షలకు పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు ఆసుపత్రికి వెళ్తే అప్పుల పాలు కాకూడదు. నమస్కరిస్తూ ఈరోజు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రాజమహేంద్రవరంలో మనం డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు ఈస్ట్ గోదావరి రాజమహేంద్రం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త వారు ఈ ఆఫీసులో జరిపిస్తున్న ఈ జన్మదిన వేడుకలకు హాజరైనటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా డాక్టర్ గారు చెప్పినట్టు ఏదైతే మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 5 సంవత్సరాల పరిపాలన ప్రజలందరికీ, పేద దిగువ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా వారి పరిపాలన చూసామంటే ఎంతో ఆనందంగా, ఒక సురక్షమైన ప్రజలందరికీ ఒక ధైర్యం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి టీటీడీ కళ్యాణ మండపం రోడ్లోని మాజీ ఏపీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్, మాజీ రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి స్వగృహం వద్ద ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయురారోగ్యాలతో కలకాలం ఉండాలని కోరుతూ సర్వమత ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. సందర్భంగా మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి మాట్లాడుతూ, సంక్షేమ పథకాలు అమలు చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నాయకుడని అన్నారు. అందరికీ నమస్కరించుకుంటూ, మరి ఈ రోజున
మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగనన్న పుట్టినరోజున మా ఇంటి దగ్గర జరగడం మనకు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు మరి ప్రపంచవ్యాప్తంగా అంగరంగ వైభవంగా ఒక పండగ వాతావరణంలో అన్ని చోట్ల కూడా జగనన్న పుట్టినరోజు చేసుకుంటున్నారు. జగనన్న పుట్టినరోజు ఒక సొంత కొడుకు పుట్టినరోజు కింద, ఒక తమ్ముడు పుట్టినరోజు కింద, ఒక సొంత ఫ్యామిలీ మెంబర్ పుట్టినరోజు కింద జరుపుకోవడం నిజంగా అది జగనన్ని ప్రతి కుటుంబం ఓన్ చేసుకుని సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందువల్లంటే నిజమైన పొలిటికల్ స్టార్ ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందువల్లంటే ఒక విజన్ ఉన్న నాయకుడు. ఈ రోజుకి కూడా ఏ ఇంటికి వెళ్ళినా జగనన్ని అలా పరిపాలించాడు, జగనన్ని ఇలా పరిపాలించాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాకు ఏ కష్టము లేదు, జగన్మోహన్ రెడ్డి గారు మాకు ప్రతి ఫ్యామిలీకి కూడా అండగా ఉన్నారని ప్రతి ఇంట్లో కూడా వాలంటరీగా చెప్పడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందువల్లంటే మరి నాడు నేడు ద్వారా స్కూల్స్ డెవలప్ చేశారు. కని విని ఎరగని విధంగా ఒక ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా మరి గవర్నమెంట్ స్కూల్స్ తయారు చేశారు ఘనత జగన్ అన్నది. అదేవిధంగా మరి 17 మెడికల్ కాలేజీలు మరి బిఫోర్ జగన్ అన్న ఆఫ్టర్ జగన్ అన్న విధంగా మరి ఏ రకంగా మరి మెడికల్ కాలేజ్ తీర్చిదిద్దారో మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఎందుకంటే రాజమహేంద్రవరంలో ఆల్రెడీ సెకండ్ ఇయర్ జరుగుతుంది. సో 7 మెడికల్ కాలేజెస్ రన్నింగ్లో తీసుకొచ్చిన ఘనత జగన్ అన్నది. అదేవిధంగా మరి సంక్షేమ రారాజు కింద పుట్టిన పిల్లల నుంచి ఒక గర్భవతిగా ఉన్న తల్లి దగ్గర నుంచి అదేవిధంగా ఒక ముసలి వయసు దాకా ఏ కుటుంబానికి ఏ అవసరమైనా జగనన్న వాళ్ళకి అండగా నిలిచడం మనకు అందరం కూడా చూసాము. సో అదేవిధంగా ఇంకా డెవలప్మెంట్ పరంగా వస్తే ప్రతి నియోజకవర్గం ఏ రకంగా డెవలప్ చేశారన్నది కళ్ళ ముందు కనపడుతుంది. ఈ రోజు వాళ్ళు ఓపెనింగ్లు చేసుకుంటున్నారు, కానీ ఆ రోజు జగనన్న నాంది పలికి మరి డెవలప్మెంట్లు చేసిన యాక్టివిటీస్ ఈ రోజు టీడీపీ వాళ్ళు కూడా ఓపెనింగ్లు చాలా చోట్ల ధన్వంతరి బ్లడ్ బ్యాంక్ నందు సిటీ యువజన విభాగం అధ్యక్షులు బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో సుమారు 100 మంది రక్తదానం చేసి జననేత పట్ల తమకున్న ప్రేమను తెలియపరిచారు. ఆదివారం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రాజమండ్రి నియోజకవర్గం వైసీపీ యువజన విభాగం అధ్యక్షులు బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో ధన్వంతరి బ్లడ్ బ్యాంక్ దగ్గర కేక్ కట్ చేసి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ మరియు మాజీ చైర్మన్ చంద్ర నాగేశ్వరరావు, వాసంశెట్టి గంగాధర్, మాజీ అప్పారావు, సప్ప ఆదినారాయణ, రొక్కం త్రినాథ్, కటకం చిన్న, 6వ వార్డు అప్పారావు, మూర్తి లక్ష్మి, అనంత లక్ష్మి, కొండ కుమార్, సూర్య, మురళి, విజయ్, కేబుల్ శ్రీను, ముత్త వినయ్ మరియు అధిక సంఖ్యలో యువత రక్తదానం ఇచ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి రోజు జగన్మోహన్ రెడ్డి గారు 53వ పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే జగనన్న, మళ్ళీ హ్యాపీ బర్త్డే జగనన్న. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పిలుపులుంది రాష్ట్రం అంతా కూడా ఆయన బర్త్డే సందర్భంగా మరి యూత్ కానీ అలాగే పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా నాయకులు కానీ నాయకత్వాల్లో ఉంచిన ప్రతి ఒక్కరు కూడా మరి పాల్గొని భారీ పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఈరోజు రాజమండ్రి సిటీ చూసుకుంటే ఈరోజు రాజమండ్రి సిటీ యోజన విభాగం అధ్యక్షుడిగా నాకు ఎప్పుడైతే ప్రకటించారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సేవా కార్యక్రమాలు కానీ ప్రజలకన్నీ కూడా చేస్తూ మరి ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే సందర్భంగా మార్గాన్ భరత్రామ్ గారు ప్రతి ఒక్కరు కూడా యోజన భాగం నుంచి అన్ని సెల్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి బర్త్డేగా రాజమండ్రి తరఫున కేక్ కటింగ్లు పెట్టి మొత్తం అంతా కూడా చాలా సందడిగా ఒక జనాల్లోని ప్రతి ఒక్కరు కూడా ఒక పార్టీ నాయకత్వం బలపరచాలని చెప్పేసి మరి యొక్క జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది చూస్తున్నాం. మరి ఈరోజు ఏదైతే భరత్రామ్ గారు ఆదేశాలు ఇచ్చారో ఈరోజు ధన్వంతరి బ్లడ్ బ్యాంక్లోని అలాగే సుమారుగా ఇంచుమించు మరి ఏదైతే యూత్ ఉందో యూత్ ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా స్వచ్ఛంగా పాల్గొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి బ్లడ్ ఇస్తున్నారు ఈరోజు. మరి అలాగే పెద్దలు ఎక్స్ఎంపీ అయిన మార్గాన్ భరత్రామ్ గారు అలాగే పెద్దలు గంగాధర్ గారు వీళ్ళందరూ కూడా బ్లడ్ ఇచ్చి ఈరోజు మరి భారీ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి బయలుదేరారు. ఈరోజు మేము యూత్ తరఫున యువజన తరఫున సుమారుగా తక్కువ అంటే మేము ఒక 500-600 మంది దాకా పాల్గొని మరి ఈరోజు బ్లడ్ ఉన్నందుకు స్వచ్ఛంగా అందరూ కూడా మేము రెడీగా ఉన్నాం. అందరూ కూడా జై జగన్, జై భారత్, జై జగన్, జై భారత్. పోలియో రహిత సమాజాన్ని నిర్మించడానికి ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమం తీసుకుందని 5 ఏళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. రాజపుడి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ పూజ, డాక్టర్ మురళి ఆధ్వర్యంలో జగ్గంపేట పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. జగ్గంపేట మండలం రాజపుడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ హాజరై చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. సందర్భంగా డాక్టర్ పూజ మాట్లాడుతూ పోలియో రహిత సమాజం నిర్మించడానికి ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమం డిసెంబర్ 21వ తేదీ పల్స్ పోలియో కార్యక్రమం తీసుకున్నామని, అన్ని చోట్ల పల్స్ పోలియో చుక్కలు అందుబాటులో ఉన్నాయని, పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసి పోలియోని అరికడదామని అన్నారు.
నమస్కారం అండి, నా పేరు డాక్టర్ పూజ. నేను రాజ్పూర్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు నేషనల్ పల్స్ పోలియో ప్రోగ్రామ్ December 21 జరుగుతుందండి. దీనికి ముఖ్య అతిథులుగా జగ్గంపేట పంచాయతీకి గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతి నెహ్రూ గారు, మన ఎమ్మెల్యే గారిని ఇన్వైట్ చేయడం జరిగిందండి పల్స్ పోలియో ఇనాగ్రేట్ చేయడానికి. అలాగే రాజ్పూర్కి జిల్లా అధ్యక్షులు శ్రీ నవీన్ గారిని ఇన్వైట్ చేయడం జరిగిందండి పల్స్ పోలియో ఇనాగ్రేట్ చేయడానికి. మేము మొత్తం 4324 0 to 5 years పిల్లల్ని కవర్ చేయడం జరుగుతుంది. అలాగే హై రిస్క్ ఏరియాస్ అన్నీ కూడా స్వయంగా వెళ్ళి పోలియో చుక్కలు వేయడం జరుగుతుందండి. ఇలాగే బ్రిక్ క్లిన్స్కి, పౌల్ట్రీ ఫార్మ్స్కి అన్నిటికీ వెళ్ళి కూడా అందరి పిల్లల్ని చుక్కలు వేసి పోలియో ఫ్రీ ఇండియా చేయాలనేది మా కోరిక. సో అందరినీ కవర్ చేయడం జరుగుతుందండి. ఈ ప్రోగ్రామ్ మెడికల్ అలాగే ఐసిడిఎస్ మన సిడిపిఓ గారు కూడా మేము ఇద్దరం కలిసి ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. అలాగే దీనికి మన ప్రముఖ నాయకులు అందరూ కూడా ఎంతో వాళ్ళ సమయం కేటాయించి మాకు చాలా సపోర్ట్గా అండగా నిలిచారండి. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామం ఎస్జీ రోడ్లో నుండి హైస్కూల్లో మీదుగా వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు 2 కోట్లతో తలపెట్టిన సిమెంట్ రోడ్డు పనుల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా గ్రామ టీడీపీ అధ్యక్షులు ముసిరెడ్డి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ కాట్రావులపల్లి ఎస్జీ రోడ్ నుండి వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు సుమారు 2 కోట్ల రూపాయలతో 1 కిలోమీటర్ పొడవు సింగిల్ రోడ్ను డబల్ రోడ్డుగా 7 మీటర్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణం చేసేందుకు ఈరోజు శంకుస్థాపన చేస్తున్నామని కాంట్రాక్టర్ సుంకర వెంకటరమణ, ఇంజనీర్లు సిహెచ్ సాయి కిరణ్, కేఎస్ రాఘవరావు కలిసి రోడ్డు తొందరగా పూర్తి చేయాలని ఆయన అధికారులు ఆదేశించారు. ఎస్జీ రోడ్డులో ఆ రోడ్డు నుంచి కాట్రాలపల్లి ఊరు నుంచి ఊరు అవతల వరకు కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ వరకు 1 కిలోమీటరు సుమారు రమారమే ఈ రోడ్డు వేయడం జరుగుతుంది. ఇది ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చి 1,60,00,000. అయితే ఇందులో అగ్రిమెంట్ అయ్యింది అంటే అన్నీ పోను ఈ పీజీ ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళ గవర్నమెంట్ PCST ఇవన్నీ అది పోను అగ్రిమెంట్ విలువ వచ్చి 1,40,00,000 రూపాయలు. ఇది పని ఇప్పుడు ప్రారంభించడం దీన్ని 7/8/2026 లోపల పూర్తి చేయాలి. కానీ ఇంకా అక్కడి దాకా కూడా ఉండకుండా కాంట్రాక్టర్ గారు మన శంకర వెంకటరమణారావు గారు రాజమండ్రి అయింది స్టాండర్డ్తో కూడినటువంటి వర్క్ని స్పీడ్గా చేసుకెళ్ళిపోతారు. ఇక్కడ క్లారిటీ కూడా ఏంటంటే ఈ సుమారు కిలోమీటర్ రోడ్డు కూడా ఇప్పుడు దాకా సింగిల్ రోడ్డు ఉంది, దీన్ని డబుల్ రోడ్డు చేస్తున్నాం. అంటే 3.75 మీటర్లు ఉన్నటువంటి రోడ్ని 7 మీటర్లు వెడల్పు చేస్తున్నాం. మనం 7 మీటర్లు వెడల్పు కాక అటు ఇటు కూడా బెరం వస్తుంది, సుమారు 1 మీటరు వెడల్పు బెరం వస్తుంది. ఇది దీని వర్క్ యొక్క స్వభావం, పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్గా సిహెచ్ సాయి కిరణ్, ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి. ఉప కార్యనిర్వాహాధికారి కేఎస్ రాఘవరావు గారు, కార్యనిర్వాహక ఇంజనీర్ గారు వచ్చి కేఎస్ రాఘవరావు గారు. ఈ 2 అయినాయి, ఇన్ఛార్జ్ కూడా అయిందే ఉంది. మన మంచి ఇంజనీర్ అయినా దగ్గరుండి వర్క్ కూడా జాగ్రత్తగా చేయిస్తాడు. మీరు కూడా వాళ్ళ మీద యుద్ధాలు చేయకుండా, అజమాయిషీ చేయకుండా పని కరెక్ట్గా చేయించుకుంటారంటే అక్కడ అడ్లు ఎట్టకండి. అది రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ 7వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎన్ మురళీకృష్ణ విచ్చేసి గౌరవ అతిథిగా విచ్చేసిన తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు, రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, డైరెక్టర్
తేతలి స్వరూపరెడ్డి, డైరెక్టర్ తేతలి సత్యసౌందర్య, స్కూల్ ప్రిన్సిపల్ టీవీడి చంద్రశేఖర్లతో కలిసి ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథి తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎన్ మురళీకృష్ణ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కి, ఆసుపత్రికి వెళ్లని వ్యవస్థ ఏర్పడాలంటే విద్యార్థులకు క్రమశిక్షణ మరియు ఆరోగ్యం దృష్ట్యా వ్యాయామం అవసరమని, విద్యార్థులు బాల్యం ఆటపాటలతో విద్యా క్రమశిక్షణతో నిండిపోవాలి తప్ప సెల్ ఫోన్ ఫోల్డర్స్తో కాదని, ఫోన్ కనిపెట్టిన మానవుడు మేధస్సులో అంతకంటే ఎక్కువ ఫోల్డర్స్ ఉంటాయని, వాటిని మరింత అభివృద్ధి పరిచేటట్లు విద్యార్థులను ప్రోత్సహించాలని ఆకాంక్షించారు. అంటే మా ఐడియా ఎలా ఉండేదంటే స్కూల్లో మాకు ఎక్కువ ఫీజులు ఏం కాదు, 10 రూపాయలు. కాలేజీలో 160 రూపాయలు క్వార్టర్, 3 క్వార్టర్స్ కట్టేవాళ్ళు. నా ఫీజులు నాకు వచ్చేయాలి. అర్థమైందా? 10 రూపాయలు ఏంటంటే అప్పట్లో ఈ మెమెంటోలు అప్పుడెంత 2 రూపాయలు 3 రూపాయలు ఉన్నాయి. అంటే ఎన్ని రావాలి? 5-6 రావాలి. అంటే దానికోసం మనం కష్టపడాలి. కాలేజీకి ఎత్తిన తర్వాత 3 క్వార్టర్లు కలిపినా సరే 480 రూపాయలు. 480 రూపాయలు మనం కాలేజీకి కడతాం, మనకి వెనక్కి వచ్చేయాలి. ఒకటే డెసిషన్, మన డబ్బు ఎక్కడికి వెళ్ళకూడదు, మన ఇంటికి వచ్చేయాలి. రావాలంటే మనం అన్నింటిలో పార్టిసిపేట్ చేయాలి. అలాగే అన్నింటిలో ఉన్నాం, అందుకే మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం. రెండోది, జనరల్గా మనకి టెండెన్సీ ఓడల్లో ఎలా ఉంటుందంటే, విలేజెస్లో మన హిందూ కల్చర్లో ఆడపిల్లంటే కొంచెం భయపడుతుంటారు. ఇవాళ ఆడపిల్ల గురించి భయపడాల్సిన పని లేదు. మగపిల్లాడికి సంబంధాలు రాని పరిస్థితి ఇప్పుడే నెలకొని ఉన్నది. ఆడపిల్లలు ఇవాళ ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో డెసిషన్ వాళ్ళ చేతిలోకి వచ్చేసింది. వాళ్ళ డెసిషన్ కోసం ప్యాకేజీ ఉందా, ఎంత పెద్ద ప్యాకేజీ, వెనకాల ఆస్తి ఉంది, ఫ్యూచర్ ఏంటి, ఆడ రేపటి రోజున ఏమవుతాడు, ఇంట్లో పాత సామాను ఉందా అని చూసుకుని, పాత సామాన్ అంటే అర్థమైందా, మళ్ళీ రేపటి రోజున మేము కూడా పాత సామాని, అత్త మామ ఆడపడుచులు ఎవడెవడ ఉన్నాడు, ఈ సామాన్ అంతా చూసుకుని వాళ్ళని టిక్కు పెడుతున్నారు ఆడపిల్లలు. కాబట్టి ఆడపిల్లలను చదివించండి, వాళ్ళకి భవిష్యత్తు చాలా ఉంది. వాళ్ళ చేతిలో అదృష్టాలు వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ఆడపిల్ల అంటే భయపడాల్సిన పని లేదు. ప్రత్యేకంగా చెప్తున్నాను, దేర్ ఈజ్ నో జెండర్ డిఫరెన్స్. జెండర్ ఈక్వాలిటీ ఉంది అన్ని చోట్ల. అందరూ బాగా చదివించండి. థ్యాంక్ యూ టు ఆల్ పేరెంట్స్. ఛాంపియన్ సినిమా అందరికీ నచ్చుతుందని యువ హీరో రోషన్ చెప్పారు. సినిమా ప్రమోషన్లో భాగంగా హీరోయిన్ అనశ్వరతో కలిసి రాజమండ్రిలోని ప్రసాదిత్యలో మీడియాతో ముచ్చటించారు. 1948లో బైరానపల్లిలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా తీసిన ఈ సినిమాలో తాను ఫుట్బాల్ క్రీడాకారునిగా కొంతసేపు కనిపిస్తానని, ఇది రాజకీయ సినిమా కాదని రోషన్ చెప్పారు. ఈ ఊరిలో ఆనాడు మినీ జలియన్ వాలాబాగ్ లాంటి సంఘటన జరిగిందని చెప్పారు. మైకిల్ పాత్రలో నటించారని, ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. సినిమా చూశాక ఛాంపియన్ టైటిల్ సరిపోయింది అంటారని రోషన్ చెప్పారు. వైజయంతి మూవీస్ బ్యానర్లో నటించడం తన అదృష్టమని, ఇది చాలా పెద్ద సినిమా అని అన్నారు. విజయవాడ నుంచి ఇక్కడ ఆగి మళ్ళీ వైజాగ్కి వెళ్తున్నాం మా మూవీ ప్రమోషన్స్ కోసం. అందరూ అప్రిషియేట్ చేస్తే మాకు దానికంట, బికాజ్ 3-4 years వెయిట్ చేసి, సో 100% అందరికీ నచ్చుతుందని కోరుకుంటాం. Another Telugu one, it's called Itlu Arjuna. It will be releasing on Feb. మా సినిమా సో బేసిక్గా ఇది ఒక నిజమైన సంఘటన. అప్పట్లో 1948లో బైరాన్పల్లిలో జరిగింది. అక్కడ మైకిల్ అనే క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయితే ఏంటిది, ఎలా ఉంటుంది, అండ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది బైరాన్పల్లిలో అదొక జలియన్ వాలా బాగ్ టైప్ ఒక ఇన్సిడెంట్ జరిగింది అక్కడ, చిన్న జలియన్ వాలా బాగ్ లాగా. సో ఇది కంప్లీట్ పొలిటికల్ సినిమా కూడా కాదు, ఒక హీరో ఫిక్షనల్ వరల్డ్లోనే జరిగే సినిమా. 25th అంటే మీరు సినిమా చూస్తే మీకు కూడా అబ్బా కరెక్టే పెట్టారు ఛాంపియన్ అని అనిపిస్తుంది. స్పోర్ట్స్ ఒక చిన్న టచ్ ఉంటుందండి, ఫుట్బాల్ టచ్ అనేది కంపల్సరీగా ఉంటుంది దీంట్లో. అది హీరో మోటివేషన్ అనమాట.
వాడికి ఒక మోటివ్ అది స్పోర్ట్స్ వైజయంతి ఫిల్మ్స్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బ్యానర్స్ అండి. ఎప్పటి నుంచో ఉంది, ఎన్టీఆర్ గారి టైం నుంచి ఉంది. నిజంగా వైజయంతి ఫిల్మ్స్తో నేను ఇప్పుడు సినిమా చేయడం, స్వప్న సినిమాస్, నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ చాలా పెద్దగా తీసాం ఈ సినిమా, అది ఓన్లీ వైజయంతి ఫిల్మ్స్ వల్లనే అవుతుంది. అండ్ మిక్కీ జే మేయర్ గారు, ఆయన జనరల్గా మాస్ సినిమాలకి తక్కువ కొడతారు, యాక్షన్ సినిమాలకి, బట్ దీంట్లో చాలా చాలా బాగా ఇచ్చారు. అండ్ మీకు తెలిసిందే గిరగిరా అనే సాంగ్ ఎంత అందరిలోకి వెళ్ళిపోయిందో రీల్స్ ద్వారా, యూట్యూబ్ ద్వారా. సో నిజంగా మిక్కీ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. నాకు ఒక చాలా స్వయం కృషి కార్ యూనియన్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ఆంజనేయ కార్ ఏసీ వర్క్స్ గ్యారేజ్ యజమాని కుమార్ పుట్టినరోజును స్వయం కృషి కార్ యూనియన్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షునిగా నియమితులైన సందర్భంగా తన స్నేహితుడు విఎల్పురం చంటి సలహా మేరకు క్వారీ మార్కెట్, సింహాచలం నగర్, వాంబే గృహాల్లో నివాసముంటున్న ట్రాన్స్జెండర్లకు బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏసీ కుమార్ మాట్లాడుతూ తన పుట్టినరోజు మరియు అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా ఏదైనా మంచి కార్యక్రమం చేయాలనే యోచనలో ఉండగా తన స్నేహితుడు చంటి సమాజంలో ఉనికి లేకుండా ఉన్న ట్రాన్స్జెండర్లకు ఏదైనా చేయాలనే ఇచ్చిన సలహా మేరకు ట్రాన్స్జెండర్స్ పెద్ద సోని సంప్రదించగా 150 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారని తెలియజేయగా వారికి అందరికీ బియ్యం, కూరగాయలు ఇవ్వడం జరిగిందన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను స్వయం కృషి కార్ యూనియన్ ప్రెసిడెంట్గా మొన్న ఎన్నుకోవడం జరిగింది తూర్పుగోదావరి జిల్లా మొత్తానికి. నా పేరు కుమార్ అండి, ఆంజనేయ కార్ ఏసీ వర్క్స్ నా గ్యారేజ్. నా పుట్టినరోజు సందర్భంగా నేను ఏదైనా మంచి కార్యక్రమం చేద్దామని చెప్పి మా తమ్ముడు తండ్రితో డిస్కస్ చేయడం జరిగింది. అని అందరికీ ఇస్తారు, మనకు తెలిసిన వాళ్ళకి ఇచ్చి మనం సాయం పొందడం కాదు, గుర్తించిన వాళ్ళని మనం గుర్తించుకుని వాళ్ళకి ఎదరికెళ్తే మంచిదని చెప్పి చంటి తమ్ముడు చెప్పడం జరిగింది. ఆ మేరకు నేను ఇక్కడికి వచ్చి మన సోనీ గారిని కాంటాక్ట్ చేసి వాళ్ళ 120 మంది ఎంతో మంది ఉంటే వాళ్ళకి నేను కూరగాయలు, బియ్యం ఇవ్వడం జరిగింది. నేను అలానే ఇలాంటి మంచి కార్యక్రమాల ముందుంది మా యూనియన్ తరపున, నా తరపున కూడా చేస్తానని సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరికీ నమస్తే అండి. నేను రాజమండ్రి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుంచి సోనీని మాట్లాడుతున్నాను. ఈరోజు మన లాలాచెరువులో ఉంటున్న ఏసీ కుమార్ గారిది బర్త్డే సందర్భంగా రాజమండ్రిలో సుమారుగా 150 మంది ఇజ్రాయల్ ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా బియ్యం, కూరగాయలు, అన్ని కిరాణా సరుకులు అన్నీ కూడా మాకు అందరికి కూడా అందించారండి. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇంత మంచి కార్యక్రమం మాకు హెల్ప్ చేసి వెళ్తున్నారు. మేము అందరం కూడా ఆయనకి బ్లెస్సింగ్స్ ఇచ్చి దీవించి మేము పంపిస్తున్నామండి. చాలా చాలా సంతోషంగా ఉందండి. ఇలాంటి కార్యక్రమాలు మన ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా మాకు ఇలా హెల్ప్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమం ద్వారా కుమార్ గారు మనసులో ఉన్న కోరికలు, మనోవంచులు, ఆ దేవీ దేవతలను నెరవేర్చాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి. నమస్కారం అండి, నా పేరు విఎల్పురం చంటి. ఈరోజు ఏసీ కుమార్ అనేది బర్త్డే అయితే రాత్రి వచ్చి కలవడం జరిగింది. తమ్ముడు ఏదన్నా మంచి ప్రోగ్రామ్ చేద్దాం అంటే అందరూ అన్ని చేస్తుంటారు, ఇజ్రాయల్ అందరినీ ఎవరు గుర్తిస్తలేదు. మనం ఇటువంటి ప్రోగ్రామ్ చేస్తే చాలా ముందుగా అభివృద్ధిగా బాగుంటుంది. అందరూ కూడా నెక్స్ట్ ముందుగా వీళ్ళకి అందరికీ ఏదైనా సాయం చేయాలని నా కోరిక మేరకు అన్నయ్య తీసుకుని వచ్చాను. అడిగి అంతా బాగా జరిగింది. కూరగాయలు, రైస్ ఇవ్వడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నిండు జీవితానికి 2 చుక్కలు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. జననేత జగనన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్. డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు. వెల్లువెత్తిన జగనన్న అభిమానులు, నాయకులు. కూటమి అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పరుగులు పెడుతోంది. కాట్రావులపల్లిలో 2 కోట్లతో తలపెట్టిన సిమెంట్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఇది వాటి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.